నిన్నటి దానికి కౌంటర్ ఇది ఏది సిబిఐ విచారణ జరపాలి కాళేశ్వరం మీద అని నిన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ రాజ్యసభలో లోక్సభలో మాట్లాడింది కదా. దానికి కౌంటర్ న్యూస్. కళ్ళ ముందే కాళేశ్వరం ఫలాలు, పారే నీరు పండే పంట చూడలేనిది కబోది పటేల్. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, తెలంగాణలో కొత్త ఆయకట్టు ఎట్లా పెరిగింది, ఎకనామిక్ సర్వే మంత్రి ఉత్తమ్ పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు, ప్రాజెక్టుపై సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఇవి బీజేపీ కాంగ్రెస్ ఫెవికల్ బంధానికి నిదర్శనం, కాళేశ్వరం అద్భుతమని కేంద్ర సంస్థల ప్రశంసలు, వాటికి కేంద్ర మంత్రి ఏం సమాధానం చెప్తారు, నిలదీసిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్. కాళేశ్వరం పనికిరాదు అనే దానికంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. కాళేశ్వరం అంతో ఇంతో పనికొచ్చేదే, ఆ నీళ్లు 100% తెలంగాణకు అవసరం వచ్చేదే. ఇక్కడ ఇప్పుడు ఇదేమంటారు, పారే నీరు పండే పంటలు చూడలేని కబోది కేంద్ర మంత్రి పటేల్ గారు అంటాను. మరి అసలు కాళేశ్వరం మీద బీజేపీ రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందాలని చూస్తున్నదో ఒక అర్థం కాని చర్యగా ఉన్నది. మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, అటు బండి సంజయ్ గారు అన్నారు. కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి అక్రమాలను మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా నిగ్గుదేల్చింది లేదు. కాకపోతే కాళేశ్వరం వేస్ట్ అంటాను, కాళేశ్వరం వేస్ట్ అంటాను. కాళేశ్వరం మీద జరిగిన అవినీతిని అక్రమాలను మాత్రం ఎక్కడ కూడా విచారణ చేసే ఒక సిబిఐ దర్యాప్తో ఇంకో దర్యాప్తో చేసి ఈ 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులో ఓ 30,000 కోట్లో, ఒక 10,000 కోట్లో, ఒక 20,000 కోట్లో అవినీతి జరిగిందనేది మాత్రం తేల్చలేకపోతాను. అంటే ఇక్కడ లోపం ఎవరి దగ్గర ఉన్నది? బీజేపీ ప్రభుత్వం దగ్గర ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. మరి ఎందుకు ఈ విచారణ జరిపిస్తలేరు అంటే మరి బీఆర్ఎస్ దగ్గర నుంచి మీకేమైనా ముట్టినాయా? ఒకసారి ఆలోచించుకోండి. కాళేశ్వరం ఫైలు ముందట పడకుండా, కాళేశ్వరం అవినీతి బయటకు తీయకుండా అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్కి కావచ్చు, అధికార పక్షంలో ఉన్న బీజేపీకి కావచ్చు ఏమన్నా అందినయా అనేది ఇది మా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్ననే. ఇక్కడ హరీష్ రావు గారు బీజేపీ కాంగ్రెస్ ఫెవికల్ బంధం అంటాను, కానీ మొత్తం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడింటిది ఫెవికల్ బంధమే, మీది విడదీయరాని బంధమే. పైకి కత్తులు నూరుతాండు, లోపల మాత్రం షెకాన్లు ఇచ్చుకుంటాను వీళ్ళు. లేకపోతే ఒక్క విచారణ ఇప్పటివరకు ఎందుకు జరగది? బండి సంజయ్కి బీఆర్ఎస్ అంటే మొత్తం క్లబ్ అంగి జింపుకొని కొట్టేంత కోపం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి కూడా మొత్తం అంగి జింపి కొట్టేంత కోపం ఉంటుంది. కానీ మరి ఒక్క విచారణ జరగదు, ఒక్క దోషిని కూడా చెప్తాడు. ఇక మల్లిగాడైతే మొత్తం వాడు కాంగ్రెస్ అధికారం రాగానే అందరికీ యావజ్జీవ కార్యకారి శిక్ష ఇస్తామన్నట్టు మాట్లాడి వాడు సప్పుడు ఎత్తలేడు.